ప్రీవియస్ గా పార్ట్ 1 పార్ట్ 2 అనే ఆటో లేఅవుట్స్ మీద 2 వీడియోస్ చేశాను. బెటర్ ఆ వీడియోస్ చూసి ఈ వీడియో కంటిన్యూ చేయి. లేదు ఈ వీడియో నుంచి కూడా నేర్చుకుంటానంటే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో కూడా చాలా క్లియర్ గా ఫస్ట్ నుంచి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో డ్యూరేషన్ అయితే ఎక్కువ. ఈ వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళావు అంటే కొన్ని మిస్ అవుతావు. ఆటో లేఅవుట్స్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటావు. సో డోంట్ స్కిప్ ఇట్. ఆటో లేఅవుట్స్ క్రియేట్ చేయడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసేసాయి. అండ్ అలానే కొన్ని ప్లగ్ఇన్స్ ని కూడా ఎలా యూజ్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 స్క్రీన్స్ కోర్సెరా నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్స్. ఈ స్క్రీన్ షాట్స్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని ఆటో లేఅవుట్స్ ఎలా చేయాలన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడు. ఎందుకు జాగ్రత్తగా చూడాలంటానంటే ఇందులో ఆటో లేఅవుట్స్, ఇన్సైడ్ ఆటో లేఅవుట్ అన్న కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో బేసిక్ ఆటో లేఅవుట్ ఒక చిన్నదాన్ని చేయడం వేరు, ఇలాంటి స్క్రీన్స్ లో ఉండే ఎలిమెంట్స్ ఆటో లేఅవుట్ చేయడం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకని కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత యాక్చువల్ వెబ్సైట్ సైజ్ అయిన 90x1080 స్క్రీన్ సైజ్ ఇచ్చి తీసుకుంటున్నాను. లేదనంటే నార్మల్ గా డెస్క్టాప్ ఆర్ వైర్ ఫ్రేమ్ స్క్రీన్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్స్ అవన్నీ తీసుకోండి. నేనైతే 90x1080 తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా ట్యాబ్ మెనూ. సో దీన్ని క్రియేట్ చేద్దాం. ఇది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండే ఈ టెక్స్ట్ ని కాపీ చేసుకుంటాం. ఇండివిజువల్స్ అని టైప్ చేశాను, బట్ నాకు ఎగ్జాక్ట్ గా ఫాంట్ ఏంటో తెలియదు. ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ యూజ్ చేసి ఆ ఫాంట్ ఏంటన్నది ఐడెంటిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఫాంట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ ఫాంట్ ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది. అది యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు యూజ్ చేసుకోగలరు. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఎక్స్టెన్షన్ అని కనిపించట్లేదు. అలా యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి అని అంటే మనకి ఏ వెబ్సైట్ ఫాంట్ కావాలో ఆ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సో ప్రజెంట్ మనం కోర్సెరా మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి కోర్సెరా వెబ్సైట్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. సో అది క్లిక్ చేసి ఇది కనిపిస్తుంది కదా టాప్ రైట్ వాట్ ఫాంట్ లోగో. ఈ వాట్ ఫాంట్ లోగో మీద క్లిక్ చేయగానే ఎగ్జిట్ వాట్ ఫాంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా కనిపించింది అని అంటే అది యాక్టివేట్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ ఎంటైర్ వెబ్సైట్ మీద ఎక్కడైనా కంటెంట్ మీద సెలెక్ట్ చేస్తే అది ఏ ఫాంట్, దాని సైజ్ ఎంత, ఏ ఫ్యామిలీ అండ్ ఫాంట్ వెయిట్ ఎంత, డీటెయిల్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది కలర్ కోడ్తో సహా. కొన్ని వెబ్సైట్లో మాత్రమే ఈ వాట్ ఫాంట్ ఎక్స్టెన్షన్ యూజ్ చేయగలుగుతాం, కొన్ని వెబ్సైట్స్లో ఇది యూజ్ చేయలేం. బట్ కోర్సెరాకి మనం యూజ్ చేయగలుగుతున్నాం. సో నేను ఎక్కడైతే ఫాంట్ మీద క్లిక్ చేస్తున్నానో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫాంట్ ఎక్స్టెన్షన్ నుంచి బయటికి రావాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎగ్జిట్ ఫ్రమ్ వాట్ ఫాంట్ అనేది, దాని మీద క్లిక్ చేస్తే నార్మల్ వెబ్సైట్ లాగా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ నాకు ఆ ఫాంట్ ఏంటో తెలిసింది, బట్ ఆ ఫాంట్ నా దగ్గర లేదు. సో దానికని నేను రిలేటెడ్గా ఉండే కొంచెం రెలవెంట్గా ఉండే ఫాంట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అనిపిస్తుంది ఏంటి అని అంటే ఓపెన్ సాన్స్ ఆ ఫాంట్ రెలవెంట్ ఫాంట్ అని అనుకుంటున్నాను. అందుకని ఓపెన్ సాన్స్ పెట్టి యూజ్ చేస్తున్నాను. అండ్ దాని సైజ్ కూడా ఎంత అన్నది చెక్ చేయాలనుకుంటున్నాను. సో బ్యాక్ టు దట్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ 16 ఉంది కదా, సో 16 పెట్టుకుంటాను. ఇప్పుడు టెక్స్ట్ అయితే యాడ్ చేసాను. దాని కింద ఒక లైన్ లా కూడా ఉంది కదా సెలెక్ట్ అయినట్టు వైట్ కలర్లో. సో సేమ్ దానిలాగానే ఒక అండర్లైన్ నేను డ్రా చేస్తాను. అది మనం ఫ్రేమ్తో అన్నా చేయొచ్చు, రెక్టాంగిల్తో అన్నా చేయొచ్చు. నేను ఎక్కువ రెక్టాంగిల్ కంటే ఫ్రేమ్ని ఎక్కువ యూజ్ చేస్తాను. అందుకని ఫ్రేమ్ తీసుకొని ఒక రెక్టాంగిల్ అండర్లైన్లా డ్రా చేశాను. ఇప్పుడు నేను చేసేది ఏంటనంటే ఈ రెండింటిని కలిపి ఆటో లేఅవుట్ చేస్తున్నాను. ఆటో లేఅవుట్కి షార్ట్కట్కి Shift-A. అదర్వైజ్ మనం ఇక్కడ డిజైన్ ప్యానెల్లో కనిపిస్తుంది కదా ఆటో లేఅవుట్ అని పక్కన ప్లస్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా సరే ఆటో లేఅవుట్ అప్లై అయిపోతుంది. అది అప్లై అయిందా లేదా, అది ఆటో లేఅవుట్ అయిందా లేదా అన్నది మనకి లేయర్స్ ప్యానెల్లో ఈ ఐకాన్ బట్టి తెలుస్తుంది. నేను పార్ట్ 1 వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే బెటర్ పార్ట్ 1 వీడియో చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయి. ఇప్పుడు ఫర్ ఇండివిజువల్స్ అయిపోయింది కాబట్టి ఫర్ బిజినెస్ అన్నది దాని మీద ఇప్పుడు యాడ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకనే సేమ్ ఇది కాపీ పేస్ట్ చేశాను. బట్ నెక్స్ట్ దానికి ఇక్కడ అండర్లైన్ కింద ఉన్నది కదా, అది అవసరం లేదు. సో అందుకని నేను లేయర్స్ ప్యానెల్కి వెళ్ళి ఆ ఆటో లేఅవుట్ మీద క్లిక్ చేయగానే దాంట్లో ఏమేమి ఉన్నాయన్నది కనిపిస్తాయి కదా. సో ఇక్కడ టెక్స్ట్ ఉన్నది అండ్ నేను అండర్లైన్గా యూజ్ చేస్తున్న ఫ్రేమ్ ఉన్నది. ఈ సినారియోలో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు అండర్లైన్ వద్దు, అందుకని ఇక్కడ నేను హైడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చు, బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అని అంటే డిలీట్ చేసేదానికంటే హైడ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్.
ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు ఆటో లేయర్స్ని కలిపి ఒక ఆటో లేయర్ చేయాలి. ఎందుకు కలిపి ఆటో లేయర్ చేయాలంటున్నానంటే ఈ మెనూ ట్యాబ్లో ఇంకా 2 more ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫర్ యూనివర్సిటీస్ అండ్ ఫర్ గవర్నమెంట్స్ అనే ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. బెటర్ దాన్ని ఆటో లేయర్ తీసుకొని కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఆటో లేఅవుట్ అయిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్సే ఉన్నాయి కాబట్టి ఫర్ బిజినెసెస్ సెలెక్ట్ చేసి దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను 2 times. సో ఈ 2 times చేయడం వల్ల 2 different ఎలిమెంట్స్ ఈ ఆటో లేఅవుట్లో యాడ్ అయ్యాయి. కరెక్ట్. సో దీన్ని ఇప్పుడు రీనేమ్ చేసుకుంటాను అక్కడ ఉన్నట్టు. ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ ఒక ఆటో లేఅవుట్లో ఉన్నాయి. క్లియర్ కదా. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఈ ఆటో లేఅవుట్లో ఉండే ప్రతి 4 ఎలిమెంట్స్ని బ్లాక్ కలర్ రెక్టాంగిల్ దాంట్లో పెట్టాలి. ఇలా చేయడానికి 2 different ways చెప్తాను. నీకు ఏది క్లియర్గా అండ్ ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వు. ఫస్ట్ టైప్లో ఎలా చేయొచ్చు అని అంటే ఈ ఆటో లేఅవుట్ ఉన్నది కదా, దీన్ని డైరెక్ట్గా ఫిల్ అప్లై చేసేయచ్చు. మనం ఎప్పుడైతే ఫిల్ కలర్ మీద క్లిక్ చేస్తామో బై డిఫాల్ట్గా వైట్ కలర్ తీసుకుంటుంది, బట్ మనకి ఇక్కడ కావాల్సింది బ్లాక్ కలర్. సో బ్లాక్కి చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే లోపల ఉండే టెక్స్ట్ కూడా బ్లాక్లో ఉండడం వల్ల కనిపించట్లేదు. అందుకని అక్కడ ఉండే లోపల ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా ఇండివిజువల్గా సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలనంటే కంట్రోల్ పట్టుకున్న తర్వాత ఆ ఎలిమెంట్ని తీసుకెళ్తే ఇలా బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో అలా కనిపించినప్పుడు దాని మీద కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ ఇది కూడా సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ప్రెస్ చేస్తూ షిఫ్ట్ని కూడా ప్రెస్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ని కూడా ఈజీగా సెలెక్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కంట్రోల్ ప్రెస్ చేస్తూ షిఫ్ట్ని పట్టుకుంటూ నెక్స్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేశాను. అలా సెలెక్ట్ చేయగానే ఫిల్ కలర్ బ్లాక్లో ఉండేది నేను వైట్లోకి చేంజ్ చేసుకోగలిగాను ఈజీగా. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్లో ఉండేటట్టు ఆ లెంత్ హైట్ మన ఆటో లేఅవుట్లో అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రమే ప్యాడింగ్ ఇచ్చారు, రైట్ సైడ్ చాలా ప్యాడింగ్ ఖాళీగా ఉన్నది. సో ఇది ఎలా ఇవ్వాలి అని అంటే డిజైన్ ప్యానెల్లో ఈ ఆటో లేఅవుట్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే సపరేట్గా మనం ఇండివిజువల్ వాల్యూస్ ఇచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఓపెన్ అవ్వగానే మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ కొంచెం మాత్రమే స్పేస్ ఉంది. ఫస్ట్ ఆ స్పేస్ ఎంత ఉంటుంది, మేబీ 24 ఇచ్చి చూద్దాం. అది వర్క్ అవుతుందో లేదో చూద్దాం, అంటే సూటబుల్గా ఉందో లేదా అన్నది అబ్జర్వ్ చేద్దాం. ఆ గ్యాప్కి ఓకే అనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చేసిన తర్వాత టాప్ కూడా గ్యాప్ కనిపిస్తుంది కదా, మనం డిజైన్ చేసిన దానికి గ్యాప్ లేదు. సో దానికి ఏం చేయాలి, ఇక్కడ టాప్ సెక్షన్ ఉన్నది కదా, దీన్ని కూడా నేను 24 ఇద్దాం అనుకున్నాను. ఒకవేళ మీరు డిఫరెంట్ వాల్యూస్తో ట్రై చేస్తానంటే ఇట్స్ యువర్ విష్. నేను 24 ఇచ్చాను. ఇప్పుడు నాకు ఓకే అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత కంప్లీట్ ఈ బార్కి నేను విడ్త్ అయితే ఇవ్వాలి కదా. సో నార్మల్గా నేను తీసుకున్న ఫ్రేమ్ ఏంటి 90-20 కాబట్టి సేమ్ అదే విడ్త్ ఈ ట్యాబ్ మెనూ కూడా ఇస్తాను. 90-20 విడ్త్ అడ్జస్ట్ చేస్తాను. సో నాకు ఎగ్జాక్ట్గా ఎంత కావాలా అన్నది నాకు ఇక్కడ ట్యాబ్ మెనూ అయితే కనిపిస్తుంది. సెకండ్ టైప్ ఏంటి అని అంటే ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఎందుకంటే చాలామంది అడిగారు కదా హగ్ కంటెంట్ అంటే ఏంటి, ఫిల్ కంటైనర్ ఏంటి, ఫిక్స్డ్ ఏంటి, ఇలా ఉంది కదా. ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రేమ్ తీసుకొని ఆల్రెడీ మనకి ఆ విడ్త్ హైట్ ఎంత అన్నది క్లారిటీ ఉంది కదా. సో డైరెక్ట్గా ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆ వాల్యూస్ ఇచ్చేయాలన్నమాట. అలా ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని ఆటో లేఅవుట్ కింద కన్వర్ట్ చేసేయాలి. ఆటో లేఅవుట్ చేసిన తర్వాత ఇక టెక్స్ట్ కలర్ అండ్ ఆటో లేఅవుట్ ట్యాబ్ కలర్ ఏదైతే ఉందో ఇది దీన్ని బ్లాక్ కలర్ కింద అండ్ టెక్స్ట్ని వైట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. ఈ రెక్టాంగిల్ పెద్ద ట్యాబ్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఆటో లేఅవుట్ కింద కన్వర్ట్ చేసాం కాబట్టి పైన టెక్స్ట్ ఫీల్డ్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కాపీ పేస్ట్ చేసినా సరే అది ఆటో లేఅవుట్లోకి వెళ్ళిపోయినట్టే. సేమ్ అదే చేస్తాను, ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఈ టెక్స్ట్ ఆటో లేఅవుట్ని తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసింది దీనికి, బట్ ఇది ఎందుకని అలా ష్రింక్ అయిపోయింది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా హగ్లో ఏమవుతుంది అని అంటే లోపల ఎంత ఎలిమెంట్ హైట్లో కానీ విడ్త్లో కానీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అడ్జస్ట్ అయిపో అని ఒక కమాండ్ ఇస్తున్నట్టు. సో అది హగ్లో ఉంటే
ఈ మనం సెలెక్ట్ చేసిన ఆటో లేఅవుట్ ఎంత ఉందో అంతవరకు ష్రింక్ అయిపోతుంది అనమాట. బట్ మనకి అలా కాదు కదా కావాలి, సేమ్ అదే ఫిక్స్డ్గా ఉండాలి. ఆ హైట్ విడ్త్ ఫిక్స్డ్గా ఉండి ఏ ఎలిమెంట్స్ యాడ్ చేసినా సరే అది అక్కడే ఉండాలి, మూవ్ అవ్వకూడదు విడ్త్. సో అలాంటి సినారియోలో ఏం చేయాలనంటే సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా హగ్ అనేది డ్రాప్ డౌన్, దాని మీద క్లిక్ చేసి విడ్త్ని మాత్రమే నేను చేంజ్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. విడ్త్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హగ్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫిక్స్డ్ అని కనిపించింది, రైట్? ఈ ఫిక్స్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఏ ఎలిమెంట్ అన్నా సరే విడ్త్ అలానే ఉంటుంది, ఎందుకంటే ఇది హగ్లో లేదు, ఫిక్స్డ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు రిమైనింగ్ అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఆటో లేఅవుట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటో లేఅవుట్ ప్రాపర్టీస్ వచ్చాయి కదా, సో ఇవి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైంది అని అంటే ఈ అండర్లైన్ కింద బాటమ్ టచ్ అవ్వాలి, బట్ అది కొంచెం స్పేస్ ఇచ్చి అది గాల్లో ఉన్నట్టుంది. అండ్ లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఓకే అనిపిస్తుంది, అండ్ టాప్ కూడా మనం గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ట్యాబ్ మెనూ తీసుకొని మన మెయిన్ ఫ్రేమ్ అయిన సెక్షన్లో మనం యాడ్ చేసుకుంటాం లైక్ దిస్. వెల్ మనమైతే ఈ ట్యాబ్ మెనూని అయితే డిజైన్ చేస్తాం. ఇప్పుడు డిజైన్ చేయాల్సింది ఏంటంటే టాప్ నావిగేషన్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆటో లేఅవుట్ ఇన్సైడ్ ఆటో లేఅవుట్, ఆటో లేఅవుట్ ఇన్సైడ్ ఆటో లేఅవుట్ అన్న కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే ఒక ఆటో లేఅవుట్లోనే ఇంకా డిఫరెంట్ ఆటో లేఅవుట్స్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. స్కిప్ చేయకుండా చూడు. ఈ నావిగేషన్కి ఫస్ట్ కావాల్సింది లోగో. సో దీనికి డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసి కాపీ ఇమేజ్ చేస్తాను. సో నాకు లోగో వచ్చేసింది, దాన్ని ఫిగ్మా ఫైల్కి వెళ్ళి పేస్ట్ చేస్తాను. సో లోగో అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, ఎక్స్ప్లోర్ బటన్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, డ్రాప్ డౌన్ ఉండిన బటన్. సో దాన్ని డిజైన్ చేద్దాం. దాన్ని కూడా ఆటో లేఅవుట్తోనే చేద్దాం. ఫస్ట్ ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కాబట్టి రెక్టాంగిల్ టూల్ యూజ్ చేయను, బెటర్ నేను ఎక్కువగా యూజ్ చేసేది ఫ్రేమ్. సో అందుకని ఫ్రేమ్ తీసుకున్న తర్వాత దాన్ని ఆటో లేఅవుట్ కింద కన్వర్ట్ చేసి ఎక్స్ప్లోర్ అన్నది యాడ్ చేశాను. ఆటో లేఅవుట్కి కన్వర్ట్ చేయకుండా కూడా టెక్స్ట్ని యాడ్ చేసి తర్వాత కూడా చేయొచ్చు, బట్ ఇది ఒక డిఫరెంట్ టైప్. ఏం చేశాను, ఒక ఫ్రేమ్ తీసుకున్నాను, దాన్ని ఆటో లేఅవుట్ కింద కన్వర్ట్ చేశాను అండ్ ఎక్స్ప్లోర్ అనే టెక్స్ట్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది డ్రాప్ డౌన్. సో ఆ డ్రాప్ డౌన్ గురించి నేను ఐకానిఫై అన్న ప్లగిన్ యూజ్ చేస్తున్నాను. ఈ ప్లగిన్లో ఆల్మోస్ట్ చాలా వరకు ఐకాన్స్ దొరుకుతాయి, దొరకకపోతే బయట డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి లేదనంటే కమ్యూనిటీ నుంచి కూడా చాలా ఐకాన్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. డ్రాప్ డౌన్ అనేది గ్లోబల్ ఐకాన్ అన్నట్టే కదా, ఎక్కువగా యూజ్ చేసేదే కదా. సో ఈజీగానే ఐకానిఫైలో దొరికేసింది నాకు. సో అది ఇంపోర్ట్ చేసిన తర్వాత ఐకాన్ అన్నది వచ్చేసింది. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, లైన్ కనిపిస్తుంది అంటే మనం ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనికి కార్నర్ రేడియస్ ఇచ్చేసిన తర్వాత కొన్ని ఆటో లేఅవుట్ ప్రాపర్టీస్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. సైడ్ అండ్ రైట్ సైడ్ కొంచెం ప్యాడింగ్ ఇచ్చా, 16 అని. 16 నాకు ఓకే అనిపిస్తుంది. అండ్ బ్లూ కలర్ కింద ఫిల్డ్ ఇచ్చిన తర్వాత టెక్స్ట్ వైట్ కలర్లో చేంజ్ చేయాలి కదా. సో అందుకని ఇక్కడ ఆ ఆటో లేఅవుట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అంటే ఆటో లేఅవుట్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి. సో ఇప్పుడు నేను చేంజ్ చేయాల్సింది బ్లాక్ కలరే కదా, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. బ్లాక్ కలర్ ఉంది కాబట్టి దాన్ని వైట్లోకి చేంజ్ చేయాలనుకున్నాను. సో డైరెక్ట్ దాని మీద క్లిక్ చేయగానే నాకు కలర్ ప్రాపర్టీస్ కనిపించే వైట్ కలర్లోకి నేను చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సర్చ్ బార్ని అయితే మనం డిజైన్ చేయాలి. దీనికి కూడా నేను ఐకానిఫైనే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ సర్చ్ ఐకాన్ ఉంది కదా, ఆ ఐకాన్ యూజ్ చేసుకోవడానికి నేను ఐకానిఫై ప్లగిన్ ఓపెన్ చేసి సర్చ్ చేసిన తర్వాత నాకు నచ్చిన ఐకాన్స్ ఏంటన్నా సర్చ్ చేస్తున్నాను ఇప్పుడు. సో నాకు ఇది ఎందుకో ఇది బాగుంటుంది అనిపిస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఐకాన్ క్లిక్ చేయగానే ఐకాన్ మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. అది ఎక్కడున్నదా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి, ఎక్కడ ప్లేస్ అయింది. ఓకే, వెల్ కనిపించి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐకాన్ చూద్దాం, అందుకని ప్లగ్ని క్లోజ్ చేసేసాను. అగైన్ ఒక ఫ్రేమ్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకనంటే ఇదంతా ఒక రెక్టాంగిల్లో ఉన్నది కదా. సో దానికి ఒక ఫ్రేమ్ అయితే తీసుకుంటున్నాను.
ఫ్రేమ్ తీసుకొని దాని కార్నర్ హైట్ అడ్జస్ట్ చేసిన తర్వాత కార్నర్ రేడియస్ కూడా నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ బటన్ హైట్ ఎంత ఉందో దీనికి అంతే హైట్ ఇస్తే అడ్జస్ట్ అయిపోతుంది, దానికి అంత హైట్ ఇస్తే సరిపోతుంది. అండ్ కార్నర్ రేడియస్ 6 ఇస్ ఫైన్. ఫిల్ అక్కర్లేదు, జస్ట్ దీనికి స్ట్రోక్ ఇస్తే సరిపోతుంది. బై డిఫాల్ట్గా బ్లాక్ కలర్ తీసేసుకుంటుంది, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఈ రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేశారని అంటే సర్చ్ బ్యాక్ కూడా ఒక రెక్టాంగిల్ ఉన్నది. సో దానికి కూడా సేమ్ నేను ఏం చేస్తున్నానంటే ఈ రెక్టాంగిల్ కాపీ చేసి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఈ అలైన్మెంట్ ఎలా అడ్జస్ట్మెంట్ అన్నది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనికి 50-50 అన్న విడ్త్ అండ్ హైట్ ఇస్తే సరిపోతుంది. సో అలానే ఇచ్చాను. అండ్ దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి ఎగ్జాక్ట్గా అలైన్ అయ్యేటట్టు చూడాలి. చూసిన తర్వాత దీని ఫిల్ కలర్ బ్లూ కలర్లో ఉంది కాబట్టి నేను కూడా బ్లూ కలర్ వేస్తాను. ఇప్పుడు దీన్ని ఆటో లేయర్ చేస్తాను ఆ రెక్టాంగిల్. ఎందుకనంటే ఇప్పుడు దీన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అడ్జస్ట్ అయిపోతుంది కదా. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా ఇది కూడా ఐకాన్ ఎంత ఉందో అంత సైజులోకే అడ్జస్ట్ అయిపోయింది. ఎందుకనంటే ష్రింక్ అయిపోయింది. ఎందుకు, ఇది హగ్లో ఉందన్నమాట. సో అందుకని విడ్త్ని హైట్ని హగ్లో కాదు ఫిక్స్డ్గా ఉంచమని మనం చేంజ్ చేయాలి. దీన్ని పెట్టిన తర్వాత ఏమైంది అని అంటే దీని కన్స్టెంట్స్ ప్రాపర్గా ఇచ్చుకోలేదన్నమాట. అందుకని దీనికి సెంటర్లో ఉండాలి కాబట్టి సెంటర్ ఇవ్వాలి. అడ్జస్ట్ అయింది కదా. ఇది బ్లాక్ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో కాదు, మనకు కావాల్సింది వైట్ కలర్లో కావాలి. అందుకని స్పెసిఫిక్గా ఓన్లీ ఐకాన్ సెలెక్ట్ చేయాలంటే ప్రీవియస్గా చెప్పాను కదా, కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ ప్రెస్ చేస్తూ మౌస్ని ఐకాన్ దగ్గర హోవర్ చేయగానే బ్లూ కలర్లోకి హైలైట్ అవుతుంది. అలా హైలైట్ అయిన ఇమీడియట్గా సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ ఎలిమెంట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ ఐకాన్ కలర్ బ్లాక్ నుంచి వైట్ కింద చేంజ్ చేయొచ్చు. అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు టెక్స్ట్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇది బోల్డ్లో కాదు ఉండాల్సింది, రెగ్యులర్ ఇస్ ఫైన్, రెగ్యులర్లో పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా ఒక ఫ్రేమ్లో ఉంది. ఓకే, దీన్ని ఆటోలేట్ చేయాల్సిన అవసరం లేదు. చేయాలి అనుకుంటే చేయొచ్చు, బట్ దీన్ని ఆటోలేట్ చేయాలని అయితే అనుకోవట్లేదు ప్రజెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఆన్లైన్ డిగ్రీ, డ్రాప్ డౌన్ అండ్ ఫైండ్ యువర్ న్యూ కెరియర్, వీటన్నిటిని కూడా ఆటోలేట్స్లో ఎలా చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఫస్ట్ టెక్స్ట్ని అయితే తీసేసుకోవచ్చు. టెక్స్ట్ని తీసుకొని ప్రీవియస్గా ఏం చెప్పాను, ఒక ఫ్రేమ్ తీసుకుని దాన్ని ఆటోలేట్ కింద కన్వర్ట్ చేయమన్నాను కదా. ఇక్కడ అలా కాదు, కొంచెం రివర్స్లో చేశాను కదా. దీన్ని ఆటో లేఅవుట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఆటో లేఅవుట్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిజైన్ ప్యానెల్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయొచ్చు. ఇది ఓన్లీ టెక్స్ట్ ఒక్కటే ఉండడం వల్ల ఇక్కడ మనకి ఆటో లేఅవుట్ అన్న ఆప్షన్ డిజైన్ ప్యానెల్లో కనిపించదు. ఇన్ దాట్ కేస్ వాట్ వీ కెన్ డూ ఇస్ రైట్ క్లిక్ చేసి యాడ్ ఆటో లేఅవుట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ అన్న క్లిక్ చేయొచ్చు. లేదు అని అంటే షార్ట్కట్కి Shift-A క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్కి అయితే ఆటో లేఅవుట్ అన్నది అప్లై అయిపోయింది కదా, బట్ దాని పక్కన ఒక డ్రాప్ డౌన్ అయితే కావాలి. సో ఆల్రెడీ డ్రాప్ డౌన్ మనం యూజ్ చేసింది ఉంది కదా ఎక్స్ప్లోర్ దగ్గర, దాన్ని నేను కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇప్పుడు చేసి ఈ ఆన్లైన్ డిగ్రీ దాంట్లోకి నేను యాడ్ చేస్తాను. చేసిన తర్వాత ఇది వైట్ కలర్లో ఉంది, బట్ మనకి బ్లాక్ కలర్లో కావాలి. అందుకని నేను దాన్ని బ్లాక్ కలర్లోకి చేంజ్ చేశాను. అది చేంజ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి కాబట్టి దాన్ని కాపీ పేస్ట్ చేసి ఫైండ్ యువర్ న్యూ కెరియర్ అన్న ఆప్షన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆటోలేట్ ఈ ఆన్లైన్ డిగ్రీని ఫైండ్ యువర్ న్యూ కెరియర్ రెండింటిని కలిపి ఆటోలేట్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇంగ్లీష్ అన్న దాన్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి. సో చేసిన తర్వాత ఫైండ్ యువర్ న్యూ కెరియర్ అన్న దాన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేశాను అండ్ ఇంగ్లీష్ కింద కన్వర్ట్ చేశాను. ఇప్పుడు గ్లోబ్ ఐకాన్ కావాలి కదా, దానికోసమని నేను ఐకాన్పై సేమ్ ప్లగ్ఇన్ ప్రీవియస్గా యూజ్ చేసిన ప్లగ్ఇన్ యూజ్ చేస్తున్నాను. నేమ్ సెర్చ్ చేసిన తర్వాత ప్రిఫరబుల్ ఐకాన్ ఏదైతే ఉందో అదైతే వచ్చింది. నాకు ఇది కావాలి. ఎందుకు అది ఆటో లేఅవుట్లోకి వెళ్ళిపోయిందని అంటే నేను ఆ ఆటో లేఅవుట్ని సెలెక్ట్ చేసి ఆ ప్లగ్ఇన్ యూజ్ చేయడం అయితే జరిగింది. అందుకని అది ఆటో లేఅవుట్ లోపలికి వెళ్ళిపోయింది. ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటనంటే ఫస్ట్ బయట పెట్టుకొని దాన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి దానికి లోపలికి యాడ్ చేద్దాం. దాన్ని అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఆటో లేఅవుట్ లోపల పెడదాం. ఓకే, అండ్ ఈ డ్రాప్ డౌన్ ఐకాన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు.
సో అందుకని దాన్ని డిలీట్ చేస్తాను. దీని తర్వాత మనకు కావాల్సింది ఏంటి, నోటిఫికేషన్ బెల్, రైట్? సో సేమ్ ఐకానిఫై బెల్ ఐకాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈ ఐకాన్ నాకు నచ్చింది, సో అందుకని ఈ ఐకాన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రీవియస్గా గ్లోబ్ ఐకాన్ ఇన్సైడ్ ఆటోలైట్కి లోపలికి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే అది సెలెక్ట్ చేసి ప్లగ్ఇన్ యూజ్ చేశాను. ఇప్పుడు ఎలాంటిది సెలెక్ట్ చేయకుండా నార్మల్గా నేను ప్లగ్ఇన్ యూజ్ చేయడం వల్ల అది బయటే ప్లేస్ అయింది. ఇప్పుడు దీన్ని ఆటో లేఅవుట్లోకి అడ్జస్ట్ చేస్తున్నాను. బట్ ఇది ఎందుకని అలా అయిపోయిందంటే ఇక్కడ అలైన్మెంట్ కరెక్ట్గా ఇవ్వలేదు, సెంటర్కి ఇస్తే అది అడ్జస్ట్ అవుతుంది. సో ఇప్పుడు అయింది కదా అలా. దీని తర్వాత మనకు కావాల్సింది ఒక లైన్ అండ్ ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ కనిపిస్తున్న ఈ సెక్షన్, కరెక్ట్? ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది లైన్, రైట్? దీనికి షార్ట్ కట్ ఎల్ క్లిక్ చేసినా సరే సరిపోతుంది. లేదనంటే ఇక్కడ రెక్టాంగిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైన్ అన్న టూల్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఒక లైన్ డ్రా చేసి ఆటో లేఅవుట్ లోపలికి అడ్జస్ట్ చేయవచ్చు, లైక్ దిస్. ఇది ఆటో లేఅవుట్లో ఉంది కాబట్టి ఆబ్వియస్గా స్పేస్ అంతటిని ప్రాపర్గా తీసేసుకుంటూ యాడ్ అవుతుంది, రైట్? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ది కావాలి. నేను దాన్ని సెలెక్ట్ చేశాను, ఓకే? ప్రొఫైల్ దానికోసమని ఆ ఆటో లేఅవుట్ని సెలెక్ట్ చేసి ఒక ఐకాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో ఇది బాగుంటుంది అనిపిస్తుంది, సో ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేయగానే ఆ ఆటో లేఅవుట్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆ లోపలికి అడ్జస్ట్ అయ్యింది, క్లియర్, రైట్? సో దీనికి డిజైన్ హారిజాన్స్ అని నేమ్ చేంజ్ చేస్తున్నాను. డ్రాప్ డౌన్ ఎలాగో అక్కడే ఉంది కాబట్టి సో ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఒక ఆటో లేఅవుట్ క్రియేట్ చేయాలి కదా, సో అందుకని డైరెక్ట్ ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేస్తాను. ఫ్రేమ్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత మెయిన్ ఫ్రేమ్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత ఫ్రేమ్ సెలెక్ట్ చేసి ర్యాండమ్ డీటెయిల్స్ పెట్టి ఫస్ట్ నేనైతే అడ్జస్ట్ చేస్తాను. ఇదే ఎగ్జాక్ట్ అవుట్పుట్ అని అయితే నేను చెప్పట్లేదు. 60 హైట్ తీసుకున్నాను, విడ్త్ అయితే 90/20 ఉంటుంది కదా, సో అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి అని అంటే స్క్రీన్ షాట్లో అబ్జర్వ్ చేస్తే దానికి ఒక లైన్ లాగా కనిపిస్తుంది. లైన్ అయితే యాడ్ చేయొచ్చు, బెటర్ లైన్ కంటే దీనికి ఒక డ్రాప్ షాడో ఇచ్చి బ్లర్ని తగ్గించేద్దాం అనుకుంటున్నాను. సో అలా చేయాలి అనుకుంటే ఎఫెక్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ షాడో ఎఫెక్ట్ అయితే అప్లై చేస్తున్నాను, బట్ నాకు ఇక్కడ డ్రాప్ షాడో ఏం కనిపించట్లేదు. ఎందుకన్నది నీకు ఏమైనా తెలుసా? ఎందుకనంటే ఈ ఫ్రేమ్కి నేను ఎలాంటి ఫిల్ కలర్ ఇవ్వలేదు. ఒకవేళ ఫిల్ కానీ స్ట్రోక్ కానీ ఏమి ఇవ్వకపోతే దానికి ఎలాంటి ఎఫెక్ట్ ఇచ్చినా సరే కనిపించదు. డ్రాప్ షాడో కానీ ఇన్నర్ షాడో కానీ ఏది కనిపించదు అనమాట. అందుకని దానికి ఫిల్ అన్నా ఇవ్వాలి, స్ట్రోక్ అన్నా ఇవ్వాలి. ప్రజెంట్ దీనికి నేను ఫిల్ వేస్తున్నాను, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా అది వైట్ కలర్లోనే తీసుకుంటుంది కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇట్. సో అందుకని నేను ఫిల్ ఇచ్చి దానికి అప్పుడు డ్రాప్ షాడో అన్నది అప్లై చేస్తాను. ఫిల్ వైట్ కలర్ ఇవ్వగానే ఇక్కడ డ్రాప్ షాడో అయితే కనిపిస్తుంది, రైట్? సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎలా కావాలి ఏంటనో చూడాలి. దీనికి ఎక్స్ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, వై వాల్యూ ఇచ్చి దానికి బ్లర్ని కంప్లీట్గా తగ్గించాలి. అండ్ అలా తగ్గించిన తర్వాత నాకు ఇలానే కావాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఆటో లేఅవుట్ కింద కన్వర్ట్ చేశాను. ఇప్పుడు 1 by 1 ఇక్కడ కూడా నేను స్టార్టింగ్లో ట్యాబ్ మెనూకి చెప్పాను కదా 2 టైప్స్ అన్నది, అలా కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు టైప్ 1 టైప్ 2 అని చెప్పేసి ట్యాబ్ మెనూ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు వచ్చేసింది అని అంటే దాని ప్రకారంగా వెళ్ళండి. ఇది కూడా డిఫరెంట్ టైప్ మెథడ్ అనమాట. ఇప్పుడు నేను కోర్సేరా అన్న లోగో తీసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఉన్న ఆటో లేఅవుట్లోకి నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయగానే ఏమైంది, అది స్ట్రింక్ అయిపోయింది. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉండడం వల్ల అది స్ట్రింక్ అయినది కనిపించలేదు మీకు. ఎందుకు స్ట్రింక్ అయిపోయిందా అన్నది మీకు తెలిసే ఉండాలి, ఎందుకంటే ప్రీవియస్గా చెప్పాను కదా. ఈ కంప్లీట్ ఆటో లేఅవుట్ దానికి హగ్లో ఉన్నది, ఫిక్స్డ్లో పెట్టలేదు.
సో అందుకని కంట్రోల్ జెడ్ చేశాను. ఇప్పుడు ఈ ఆటో లేఅవుట్ని సెలెక్ట్ చేసి విడ్త్ని హగ్లో కాదు ఫిక్స్డ్ విడ్త్లో పెడుతున్నాను. హైట్ని కూడా ఫిక్స్డ్ హైట్లో పెడుతున్నాను. క్లియర్ రైట్? ఇప్పుడు లోగోని యాడ్ చేసిన తర్వాత అది ష్రింక్ అవ్వలేదు, ఎందుకంటే ఫిక్స్డ్లో పెట్టేసాం కాబట్టి. సేమ్ ఐకాన్ లోగోని యాడ్ చేసిన తర్వాత బటన్ కూడా నేను అలానే యాడ్ చేస్తున్నాను. అండ్ ఎలిమెంట్కి మధ్యన 30 గ్యాప్ ఉండాలనుకుంటున్నాను. అండ్ మెయిన్ ఫ్రేమ్ది ఎప్పుడైనా సరే సెంటర్లో ఉండాలని పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేసినా సరే అండ్ రైట్ లెఫ్ట్ ప్యాడింగ్ 24 ఇచ్చాను, ఎందుకంటే పైన దానికి కూడా 24 ఇచ్చాను కదా. సో సేమ్ అదే మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ సర్చ్ బార్ ఉంది కదా, సర్చ్ బార్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఉన్న ఈ ఆటో లేఅవుట్ ట్యాబ్స్ని కూడా యాడ్ చేశాను. ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏమైంది అని అంటే ఈ ఆన్లైన్ డిగ్రీ అన్న ట్యాబ్కి సర్చ్ బార్కి మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది కదా. బట్ ఇక్కడ మన దానికి రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే ఆటో లేఅవుట్స్లో మనం ప్రాపర్గా ఏది అడ్జస్ట్ చేయలేదు. దానికంటే ముందు వీటి మధ్య గ్యాప్ని అడ్జస్ట్ చేద్దాం. ఎక్స్ప్లోర్ బటన్కి అండ్ ఈ సర్చ్ బార్కి ఎక్కువ గ్యాప్ లేదు కదా, అది అడ్జస్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా ఇక్కడ ఆటో లేఅవుట్ ప్యానల్లో ఉండే ఎలిమెంట్కి గ్యాప్ తగ్గించేస్తే సరిపోద్ది అని అనుకోవచ్చు మీరు. బట్ అలా చేయడానికి అవ్వదు. అలా చేస్తే ఇక్కడున్న ప్రతి ఎలిమెంట్కి గ్యాప్ పెరిగిపోతుంది. బట్ అలా కాదు కదా, మనకి ఈ రెండింటి మధ్యనే గ్యాప్ తగ్గాలి, పెరగాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్ప్లోర్ అండ్ యూఎక్స్ డిజైన్ ఈ రెండింటిని కలిపి మళ్ళీ ఆటో లేఅవుట్ చేయాలి. సో షిఫ్ట్ ఏ ఆర్ రైట్ క్లిక్ చేసి ఇలా అన్న చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య 30 కాదు నాకు కావాల్సింది 16 కానీ 12, 14 ఫైన్ అనుకుంటున్నాను. ఇక్కడ స్క్రీన్ షాట్లో కనిపించినంత గ్యాప్ అయితే మనం ఇవ్వగలిగాము కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ కావాలి. సో అందుకని ఈ లోగోని అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆటో లేఅవుట్ అంటే బటన్ది సర్చ్ది కలిపి ఆటో లేఅవుట్ చేసాం కదా, రెండింటిని కలిపి ఆటో లేఅవుట్ చేయాలి. అప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం మనం చేయగలుగుతాం అనమాట. నాకు ఎందుకు ఇక్కడ లోగో సైజ్ చాలా పెద్దదిగా అనిపిస్తుంది, అందుకని నేను దాన్ని తగ్గిస్తున్నాను, లింక్ చేసి తగ్గిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేద్దాం. టెక్స్ట్కి ఐకాన్కి అంత గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది, అందుకని నేను వాటి మధ్య స్పేస్ని అయితే తగ్గిస్తున్నాను. సో అన్నిటికీ అలానే తగ్గిస్తాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, నావిగేషన్ కిందన ఈ పర్టికులర్ సెక్షన్ చేయాలి. ఇలా చేయాలంటే ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది ఇక్కడ గూగుల్ లోగో కావాలి కదా. ప్రీవియస్గా కోర్సెరాకి నేను ఎలా చేశానో అలానే వెబ్సైట్కి వెళ్ళి అది కాపీ ఇమేజ్ చేసి ఫిగ్మాలో పేస్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సెక్షన్ ఎలా చేయొచ్చు అంటే ఆటో లేఅవుట్లో మన దగ్గర అయితే లోగో రెడీగా ఉంది. ఇప్పుడు 2 డిఫరెంట్ టెక్స్ట్లు అయితే కావాలి. ఇక్కడ కనిపిస్తున్న గూగుల్ యూఎక్స్ డిజైన్ అండ్ గూగుల్ అనేది 2 డిఫరెంట్ టెక్స్ట్లు కదా, ఒకటి బోల్డ్ ఒకటి రెగ్యులర్లో ఉన్నది. సో ఆ రెండింటిని డిజైన్ చేసి కలిపి ఆటో లేఅవుట్ చేయొచ్చు. అలా కలిపి ఆటో లేఅవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ 2 టెక్స్ట్ ఫీల్డ్స్ని కలిపి ఆటో లేఅవుట్ చేయాలి. అలా ఆటో లేఅవుట్ 2 అయిన తర్వాత ఇమేజ్ని అండ్ ఈ టెక్స్ట్ని కలిపి ఆటో లేఅవుట్ చేయాలి. సో మన దగ్గర ఒక ఆటో లేఅవుట్ సెట్ అయితే వచ్చింది ఈ సెక్షన్ది. సో అలానే సేమ్ కాపీ పేస్ట్ చేస్తాము. దీన్ని చేసిన తర్వాత ఆటో లేఅవుట్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే ఇంకొక 2 ఎలిమెంట్స్ మనం సేమ్ అలాంటివే కాపీ పేస్ట్ చేయాలి కాబట్టి.
సేమ్ రెండు అలాంటివి యూజ్ చేయాలి అన్నప్పుడు మనం ఆటో లేఅవుట్ చేసుకోవడం చాలా బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ప్రజెంట్ అయితే మనం ఈ సెట్ని చాలా ఈజీగా చేసేసాం కదా. అండ్ దీని మధ్య ఎలిమెంట్కి మధ్య గ్యాప్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక యారోస్తో ఇండికేట్ చేస్తూ ఉన్న ఐకాన్స్ ఉన్నాయి కదా. సో ఐకాన్ కోసం పైన ఈ ఐకాన్ డ్రాప్ డౌన్ ఐకాన్ తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్కి అడ్జస్ట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి కంటెంట్ కూడా హెడ్డింగ్లా ఉన్నది కదా, దాన్ని కూడా యాడ్ చేయాలి. సో టెక్స్ట్ తీసుకొని నేను దాన్ని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ని అండ్ ఇక్కడ కింద ఉన్న ఆటో లేఅవుట్ ఈ లోగోస్తో ఉన్నది కదా గూగుల్ అని, వీటన్నిటిని కలిపి ఆటో లేఅవుట్ చేస్తున్నాను. చేసిన తర్వాత యారోస్ని కూడా యాడ్ చేసి ఒక ఆటో లేఅవుట్ యాడ్ చేస్తున్నాను. సో ఈ ఎంటైర్ సెక్షన్ ఇప్పుడు ఆటో లేఅవుట్లో ఉంది. ఈ ఆటో లేఅవుట్ సెక్షన్లో ఎన్ని డిఫరెంట్ ఆటో లేఅవుట్స్ ఉన్నాయి అన్నది మీరే కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్ బై అన్న ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, అంటే మనం ఫిల్టర్ చేసుకున్న ఆప్షన్స్ని ఎలా చేయొచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే సబ్జెక్ట్ అనేది బోల్డ్లో తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత సబ్ సెక్షన్స్లో ఏమున్నాయి, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఫిల్టర్ ఆప్షన్స్ ఏమున్నాయో అవి కనిపిస్తున్నాయి కదా, అవి రెగ్యులర్లో ఉన్నాయి, బోల్డ్లో లేవు. సో అందుకని రెగ్యులర్లోకి చేంజ్ చేసి నేను కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఒక్క దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఆటో లేఅవుట్ కింద కన్వర్ట్ చేశాను. ఎందుకనంటే ఈ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అండ్ కింద కనిపిస్తున్న ఫిల్టర్ ఆప్షన్స్లో చెక్ బాక్స్ని కూడా యాడ్ చేయాలి. అలా ఈజీగా యాడ్ చేసుకోవాలనుకుంటే బెటర్ మనం ఆటో లేఅవుట్ కింద చేంజ్ చేసుకోవాలి, రైట్? అందుకని ఆటో లేఅవుట్ చేశాను. ఇప్పుడు ఐకాన్ కోసం నేను ఐకానిఫై యూజ్ చేశాను. దీనికి ప్రాపర్ కీవర్డ్ సెర్చ్ చేస్తే మనకి బాక్స్ లాంటిది వస్తుంది. ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి నాకు ఇది నచ్చింది. అండ్ ఇక్కడ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇన్సైడ్ ఫ్రేమ్లోకి వచ్చేసింది ఆటోమేటిక్గా. దీన్ని హైట్ అండ్ విడ్త్ డైరెక్ట్గా చేంజ్ చేసేస్తాను. లింక్ చేసిన తర్వాత 24 ఇచ్చాను. సో ఎగ్జాక్ట్గా నాకు ఎంత సైజులో కావాలన్నది నాకు ఇక్కడ కనిపించింది, రైట్? 24 కూడా కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది, అందుకని 34 ఇచ్చాను. 10 పాయింట్స్ ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు సేమ్ అదే కాపీ పేస్ట్ చేసి రిమైనింగ్ ఫిల్టర్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రెండు వచ్చాయంటే ఆటోమేటిక్గా దాన్ని ఆటో లేఅవుట్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. బిజినెస్ తర్వాత ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి, రైట్? సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక 2 ఆప్షన్స్ని కాపీ పేస్ట్ చేసి దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను లైక్ దిస్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎలిమెంట్ మధ్య ఉండే గ్యాప్ అంత ఎక్కువ అవసరం లేదనిపిస్తుంది, అందుకని 10కి చేంజ్ చేశాను. 10 కూడా ఎక్కువ అనిపిస్తుంది. సో 6 నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ఇక్కడున్న ఆటో లేఅవుట్ ఫిల్టర్ ఆప్షన్స్ని అన్నిటినీ కలిపి ఆటో లేఅవుట్ చేస్తాను. చేసిన తర్వాత రెండింటి మధ్య గ్యాప్ డిక్రీజ్ చేశాను. నేను సబ్జెక్ట్ని కాపీ పేస్ట్ చేసుకొని కిందకి మూవ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ షో మోర్ అన్న అండర్లైన్ ఆప్షన్ కనిపించింది కదా, దానికోసం. సో సెలెక్ట్ చేసిన తర్వాత దాని కలర్ చేంజ్ చేసి అండర్లైన్ కావాలి అని అంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ ప్రాపర్టీస్ ఇంకా డీటెయిల్గా కనిపిస్తాయి. సో అక్కడ మనకి అండర్లైన్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసుకుంటే షో మోర్ కింద మనకి అండర్లైన్ వస్తుంది. సబ్జెక్ట్
కింద ఉన్న ఫిల్టర్ ఆప్షన్స్, ఆ రెక్టాంగిల్ అండ్ ఆ టెక్స్ట్ కొంచెం ముందుకి స్పేస్ ఇచ్చినట్టున్నారు కదా, బట్ ఇక్కడ మనకి స్పేస్ ఇవ్వలేదు స్క్రీన్ షాట్లో. సో దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఆటో లేఅవుట్, మెయిన్ ఆటో లేఅవుట్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉండే ప్యాడింగ్ని మనం 0 చేసేయాలి. అక్కడ 10 ఇచ్చాం కాబట్టి 10 గ్యాప్ ఇచ్చి అది అంత గ్యాప్ చూపించడం వల్ల సబ్ సెక్షన్లా కనిపిస్తుంది. మనకి ఇక్కడ సబ్ సెక్షన్లా కనిపించకూడదు, స్పేస్ ఏం లేకుండానే కదా కనిపించాలనుకున్నాం, అందుకని అది 0 చేసేసామంటే ఎగ్జాక్ట్గా మనకి స్క్రీన్ షాట్లో ఉండేటట్టు కనిపిస్తుంది. నౌ వీఆర్ డన్ విత్ దిస్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, సబ్జెక్ట్కి ఎలా చేసామో అలానే సేమ్ స్కిల్స్ కూడా చేయాలి. స్కిల్స్ కూడా సేమ్ అలానే చేయాలంటున్నాను కాబట్టి అది నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. పైన సబ్జెక్ట్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సబ్జెక్ట్స్ని స్కిల్స్ కింద ఎడిట్ చేశాను. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ ఎంతవరకు ఉన్నాయో అవన్నీ చేంజ్ చేస్తున్నాను. రిమైనింగ్ 2 ఆప్షన్స్ నాకు కనిపించాయి, అందుకని వెబ్సైట్కి వచ్చా. ఓకే, ఇవి కూడా మనం యాడ్ చేద్దాం ఇక్కడ. అండ్ దీనికి కూడా షో మోర్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫైన్. ఇప్పుడు లెవెల్ అయిపోయిన తర్వాత సేమ్ దాన్ని కాపీ పేస్ట్ చేసిన తర్వాత డ్యూరేషన్ అన్న దాన్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇంకా అలా ఈజీగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎందుకనంటే ఆటో లేఅవుట్ చేసేసాం కాబట్టి. నేను రిమైనింగ్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు. సో ఈ ఆప్షన్స్ మీకు చేయడం వచ్చింది అని అంటే మీరు ఎన్నన్నా చేయగలుగుతారు ఆటో లేఅవుట్లో ఈజీగా. దీనికి టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను, కాపీ పేస్ట్ చేశాను, బట్ అది ఎందుకు. సో ఇదంతా ఆటో లేఅవుట్లో ఉండడం వల్ల కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో దాన్ని నేను అప్ యారోతో పైకి తీసుకొస్తున్నాను, సెలెక్ట్ చేసి. ఇప్పుడు దీనికి అండ్ కింద ఉన్న సబ్జెక్ట్కి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ఇది 24 పెడుతున్నాను. సో నేమ్ చేంజ్ చేయాలి. తర్వాత ఈ ఫ్రేమ్ని ఒక పెద్ద స్క్రీన్లా చేసి చూద్దాం. ఇప్పుడు ఒక కోర్స్ డీటెయిల్స్ని ఒక కార్డులో అయితే డిజైన్ చేద్దాం. సో అలా డిజైన్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక రెక్టాంగిల్ షేప్ కావాలి, దానికి నేను ఫ్రేమ్ తీసుకుంటున్నాను. సో వాటికి నేను ఈ విడ్త్ అండ్ హైట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. కార్నర్ రేడియస్ కూడా అడ్జస్ట్ చేస్తున్నాను. 6 is fine. Let's add outline 10. సో 12 ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఆటో లేఅవుట్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాను. బిఫోర్ యాడింగ్ ఎనీథింగ్ ఫస్ట్ నేను ఇక్కడ హగ్ నుంచి ఫిక్స్డ్లోకి పెట్టుకోవాలనుకుంటున్నాను. సో విడ్త్ ఫిక్స్డ్లో పెట్టాలి, హైట్ని కూడా ఫిక్స్డ్లో పెట్టాలి. ఈ కార్డ్లో ఫస్ట్ యాడ్ చేయాల్సింది ఏంటంటే ఇమేజ్. ఒకవేళ నీ దగ్గర కరెక్ట్ ఇమేజ్ దొరికింది అని అంటే డైరెక్ట్గా ఇమేజ్కి అడ్జస్ట్ చేసేయచ్చు. బట్ ఇమేజ్ లేని టైంలో ఏం చేయాలంటే
ఫస్ట్ ఫ్రేమ్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఈ ఆటో లేఅవుట్ సెక్షన్లో అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈ సైజులో నేను ఇమేజ్ని యాడ్ చేయాలనుకున్నాను. దీనికి ఇమేజ్ యాడ్ చేయడానికి ప్రజెంట్ నేను అన్స్ప్లాష్ అన్న ప్లగ్ఇన్ యూజ్ చేస్తున్నాను. మేబీ చాలా వరకు అన్స్ప్లాష్ ప్లగ్ఇన్ అండ్ వెబ్సైట్ గురించి తెలుస్తుంది, ఎందుకంటే ఫ్రీ ఇమేజెస్ దొరుకుతాయి కదా. సో అందులో నుంచే మనం యూజ్ చేద్దాం. దీన్ని రన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇమేజ్ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు కన్ఫర్మ్గా ఎక్కడైతే అంటే ఏ పర్టికులర్ షేప్లో లేకపోతే ఎక్కడైతే మనం ప్లేస్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను రెక్టాంగిల్ సెలెక్ట్ చేశాను కదా, అలా సెలెక్ట్ చేసిన తర్వాత ప్లగ్ఇన్ని రన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీరు సర్చ్ చేసుకోవచ్చు కీవర్డ్స్ ఏది కావాలంటే అది. ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటనంటే గూగుల్ లోగో అండ్ నేమ్ ఉంది కదా, అది కావాలి. సో దాన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేయబోతున్నాను. లోగోని అడ్జస్ట్ చేసి గూగుల్ నేమ్ని టైప్ చేసిన తర్వాత రెండింటిని కలిపి ఆటో లేఅవుట్ చేసి యాడ్ చేశాను. టాప్ లెఫ్ట్కి అలైన్ చేస్తే అప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కోర్స్ డీటెయిల్స్ ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేద్దాం. ఇక్కడ స్కిల్స్ గెయిన్ అన్న చోట నేను అంతా టైప్ చేసి వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇది ర్యాండమ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే కదా లారమ్ ఎప్సమ్ ప్లగ్ఇన్ యూజ్ చేస్తాను. ఇది ఏం చేస్తుంది అంటే ర్యాండమ్ టెక్స్ట్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అది రన్ చేసిన తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్స్లో కావాలా, వర్డ్స్లో కావాలా, క్యారెక్టర్లో కావాలా, సెంటెన్స్లో కావాలని అడుగుతుంది. ప్రజెంట్ నాకు సెంటెన్సెస్లో సరిపోతుంది. సో సెంటెన్సెస్ అని పెట్టి ఎన్ని సెంటెన్స్లో కావాలి అన్నది మనం ప్రొవైడ్ చేస్తే అది ప్రొవైడ్ చేస్తుంది మనకి. సో రిమైనింగ్ అంతా మనకి బోర్డ్లో అక్కర్లేదు, దాన్ని రెగ్యులర్లోకి నేను చేంజ్ చేశాను. చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేస్తే సెట్ అవుతుంది లైక్ దిస్. టెక్స్ట్ డీటెయిల్స్ అంటే కోర్స్ నేమ్ ఏంటి అండ్ స్కిల్స్ గెయిన్ అన్న కంటెంట్ని యాడ్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే అండ్ ఆ కోర్స్ బిగినర్స్ కోర్స్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి చూపించాం. దానికి ర్యాండమ్ టెక్స్ట్ దానికి టెక్స్ట్ తీసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ గురించి నేను సేమ్ ఐకాన్ తీసుకొని దాని కలర్స్ అయితే అడ్జస్ట్ చేశాను. అండ్ చేసిన తర్వాత ఇక్కడ 4.7 అన్నది బోర్డ్లో ఉంది అండ్ రిమైనింగ్ బ్రాకెట్లో ఉన్నది రెగ్యులర్ టెక్స్ట్. సో ఐకాన్స్ని ఆ టెక్స్ట్ని కలిపి ఆటో లేఅవుట్ చేశాను.
అండ్ ఆ ఫస్ట్లో ఉన్న రివ్యూ పార్ట్ని అండ్ కింద ఉన్న బిగినర్స్ రెండింటిని కలిపి ఆటో లేఅవుట్ చేశాను. చేసిన తర్వాత ఈ కార్డ్లో మెయిన్ ఆటో లేఅవుట్ ఉంది కదా, గూగుల్ సర్టిఫికేషన్ అని, దాంట్లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో చేసిన తర్వాత ఆటో లేఅవుట్లోకి యాడ్ చేసిన తర్వాత మనకైతే రెండింటిని కలిపి ఆటో లేఅవుట్ చేయడం వల్ల మనకి స్పేసింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ కార్డ్లో కనిపిస్తున్నట్టు ప్రొవైడ్ చేసుకోగలుగుతాం. ఇలా చేసిన తర్వాత మనం ఇంకొక కార్డ్ని డూప్లికేట్ చేసి రెండింటిని కలిపి ఆటో లేఅవుట్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే మూడింటిని తీసుకొని ఆటో లేఅవుట్ చేసేసాను. అండ్ ఇది కొంచెం స్క్రీన్కి బయటకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. సో అందుకని కొంచెం స్పేసింగ్ అడ్జస్ట్మెంట్స్ అయితే నేను చేస్తున్నాను. ఇవన్నీ తర్వాత ఇక్కడ సర్చ్ రిజల్ట్ అని చెప్పేసి సమ్ కంటెంట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేద్దాం. సర్చ్ రిజల్ట్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటిని కలిపి నేను ఆటో లేఅవుట్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ 3 కార్డ్స్ తీసి కిందకి నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఆ ఇమేజ్ మీ లోకల్ ఫైల్లో ఉంటే ఏం చేయొచ్చు అంటే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫిల్ మీద క్లిక్ చేయాలి. ఫిల్ దగ్గర ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ మీద హోవర్ చేయగానే చూస్ ఇమేజ్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయగానే మనకి లోకల్ ఫైల్స్లో ఎక్కడుంది ఏంటి అన్నది మనకి ఈ ఫోల్డర్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి మీరు ప్లేస్ చేయాలనుకుంటున్నారో అన్నది ప్లేస్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఇలా అన్స్ప్లాష్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ అన్స్ప్లాష్లో ఇమేజెస్ చేంజ్ చేస్తున్నాను. అలా చేంజ్ చేసే ముందు ఫస్ట్ ఏ పర్టికులర్ ప్లేస్లో పెట్టాలి అనుకుంటున్నాము అన్నది కన్ఫామ్గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఫస్ట్ అక్కడ రెక్టాంగిల్ ఆర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత అన్స్ప్లాష్లో ఇమేజ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అండ్ స్క్రీన్ షాట్స్ని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇప్పుడే ఒకటి అబ్జర్వ్ చేశాను. అది ఏంటనంటే స్క్రీన్ షాట్స్లో ఉండే ఈ కార్డ్స్ ఉన్నాయి కదా, కోర్స్ కార్డ్స్, ఈ కార్డ్స్కి డ్రాప్ షాడో ఉంది. బట్ మనం చేసిన ఈ డిజైన్కి డ్రాప్ షాడోని యాడ్ చేయాలి. సో దాన్ని ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ కంట్రోల్ పట్టుకొని ఆ పర్టికులర్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయగానే డ్రాప్ షాడో ఉంది కదా, డ్రాప్ షాడోని యాడ్ చేద్దాం. సో ఇదే డ్రాప్ షాడో నేను అన్నిటికీ ఎలా అప్లై చేయాలి, ఈజీగా ప్రతి దానికి కార్డ్ సెలెక్ట్ చేసి మళ్ళీ డ్రాప్ షాడో XY వాల్యూస్ చేంజ్ చేసుకొని బ్లర్ వాల్యూస్ చేంజ్ చేసుకొని అంతా చేయాల్సిన అవసరం లేకుండా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డ్రాప్ షాడో ఏ కార్డ్కి అయితే అప్లై అయిందో ఆ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ దగ్గరకు వచ్చి సన్ ఐకాన్ ఉంది కదా, సన్ ఐకాన్కి అండ్ వైట్కి మధ్యలో ఈ గ్యాప్ ఉన్నది చూసారా, అది క్లిక్ చేసిన వెంటనే బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయితే అది సెలెక్ట్ అయినట్టు. సెలెక్ట్ అయిన తర్వాత దాన్ని కాపీ చేయండి, జస్ట్ Ctrl+C చేసిన తర్వాత రిమైనింగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి, స్పెషల్గా సెలెక్ట్ చేయాలి కాబట్టి Ctrl+Shift పట్టుకొని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి Ctrl+V పేస్ట్ చేయండి. సో సేమ్ డ్రాప్ షాడో రిమైనింగ్ వాటన్నింటికి అప్లై అవుతుంది. చూసారు కదా, కింద వాటిని నేను సెలెక్ట్ చేయలేదు, అందుకని వాటికి అప్లై అవ్వలేదు. ఆ 6 కార్డ్స్కి పేస్ట్ చేసాము డ్రాప్ షాడోని, సో అప్లై అయ్యాయి వాటికి. ఇలా ఈజీగా చేయాలి అని అంటే బెటర్ షార్ట్ కట్స్ యూజ్ చేయాలి, లేదనంటే సింపుల్గా ఎలా చేయాలన్నది ఐడెంటిఫై చేయాలి. ఫైనల్లీ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియోని కనుక మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకోగలిగితే ఆటో లేఅవుట్స్ ఆల్మోస్ట్ మీకు వచ్చేసినట్టు.